సృష్టికర్తవైనా యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆమెన్. నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగము ఆదికాండము 29వ అధ్యాయము. ప్రియులారా, 30 నుండి 32 వరకున్న 3 వచనాలను ధ్యానం చేయబోతున్నాం. మూలవాక్యమై 30వ వచనము. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యం మీది, వినుచున్నవారు మీవారు, మీ దాసుడినైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తము మాకు తోడయుండునుగాక. మేలు చేత నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ భాగమున యాకోబు లేయాలను గూర్చియు మరియు రాహేలును గూర్చియు ప్రస్తావించబడినది. లేయా యాకోబునకు భార్య. రాహేలు యాకోబు ప్రేమించి 14 సంవత్సరములు నౌకరు చేసినటువంటి తరువాత వివాహమాడిన భార్య. వీరిద్దరూ అక్కా చెల్లెండ్రు అన్న సంగతి మనం మరవకూడదు. విషయం ఏంటంటే, లేయా ద్వేషించబడుతున్నటువంటి ఆమె కాస్త జబ్బు కండ్లు కలిగినదని లేఖనం తెలియజేస్తుంది. అయితే ఆమెను యాకోబు ద్వేషిస్తున్నాడట. ప్రియులారా, రాహేలునేమో ప్రేమిస్తున్నాడు, లేయాని ద్వేషిస్తున్నాడు. ద్వేషించబడిన లేయాను దేవుడు చూచారు. ప్రియులారా, దేవుడు ఎంత గొప్ప దేవుడో, దేవుడు ఎంత ప్రేమామయుడో మనం అర్థం చేసుకోవాలి. మనుషుల చేత తృణీకరించబడినది దేవుని దృష్టిలో ఘనముగా ఎంచబడుతుంది. ప్రియులారా, మనుషుల దృష్టిలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టిలో బహుశా అది పనికిరాకున్నదని మనం గ్రహించాలి. వాక్యంలో ఉంది కదూ, నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అని. లేయాను యాకోబు అనేక విషయాలలో వెనక్కి పెడుతున్నాడు. ఆమె కొరకు కాదు, రాహేలు విషయమై దగ్గరగా 14 సంవత్సరాలు నౌకరు చేశాడు. 14 సంవత్సరాల తర్వాత రాహేలును వివాహమాడాడు. ప్రియులరా, అయినను తన యొక్క ప్రేమ లేయా మీద కొంచెమైనను లేదు. రాహేల్ అంటే యాకోబునకు మరింత ఇష్టం. ప్రియులరా, అయితే
లేయాను తన తండ్రి కానీ తన తల్లి కానీ యాకోబు కానీ ఏనాడు గుర్తించలేదు. పెళ్లి చేయడమే దొంగ పెళ్లి చేశారు. అయితే తృణీకరించబడిన ఆమెను, ద్వేషించబడిన ఆమెను దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు. దేవుడు ఆమెను చూచారు. ఈ ఉదయకాల వేళ మాటలు వినుచున్న ఆత్మీయులారా, బహుశా నీవు కూడా మనుషుల చేత ద్వేషించబడుతున్నావా? కుటుంబీకుల చేత తృణీకరించబడి ఉన్నావా? కలవరపడిపోకు. ఇదిగో మన ముందు తల్లి ఉన్నారు. ఆమె పేరు లేయా. ఆమె ఇంటివారి చేతనే, జీవితాన్ని పంచవలసినటువంటి భర్త చేతనే ద్వేషించబడింది. ఒక్కసారి ఆగు, ఆ జీవితాన్ని పరిశోధన చేద్దాం. ద్వేషించబడిన ఆమెను దేవుడు ఎంత ఘనముగా ఎంచాడో జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు ఈ లేయా యాకోబు చేత ద్వేషించబడుచుండినప్పటికీ దేవుడు ఆమెను చూచాడు. దేవుడు ఆమెకు గర్భద్వారాలను తెరిచాడు. రాహేలు గొడ్రాలై ఉన్నది, లేయా గర్భవతిగా ఉన్నది. ప్రియులారా, ద్వేషించబడిన లేయా పక్షాన దేవుడున్నాడు. ప్రేమించబడుచున్న రాహేలు పక్షాన ఎవరూ లేరు. యాకోబు ఉన్నాడు. అయితే మనుషునికి ఏం చేయగలడు? మనుషునికి దేవుని దయ ఉండాలి, దేవుని కృప ఉండాలి కదా. ప్రియులారా, ఇంకా ముందుకు వెళదాం. మరి ఈ యొక్క రాహేలు పిల్లలు లేనిదై ఉన్నది. అయితే లేయా రూబేనును కన్నది. గమనించాలి, రూబేనును కన్న తర్వాత ఆ బిడ్డకు పేరు పెట్టే సమయంలో ఆమె ఎలా అనుకుంటుంది? నేను బడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనక ఇతని కూడా నాకు దయచేసి క్షమించండి పిల్లరా, నా శ్రమను చూచియున్నాడు గనక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేను అనే పేరు పెట్టింది. వింటున్నారా? ఇప్పుడు యాకోబు కుమారుడైన రూబేను పెద్దవాడికి రూబేను అనే పేరు. ఎందుకని? నన్ను, నా శ్రమను నా దేవుడు చూచాడు. ఇక మీదట నా పెనిమిటి నన్ను ప్రేమిస్తాడు. ఆ ద్వేషించబడిన ఆ తల్లి ప్రభువుకు కృతజ్ఞురాలై ఆ బిడ్డకు పెట్టిన పేరు రూబేను. అంటే అర్థమేంటి? నా శ్రమను దేవుడు చూచాడు అని అర్థం. ప్రియులారా, ఆమె ద్వేషించబడుచున్న దినాలలో చనిపోతానని, నా జీవితం ఇంకెందుకని, అందరు నన్ను విడిచిపెట్టేశారని కృంగిపోయిందా? కృంగిపోలేదు. మనుషులు నన్ను విడిచిపెట్టినా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని మనస్సుని నడుము కట్టుకుని ధైర్యంగా నిలవబడింది. సమాజంలో ఎంతోమంది ఆ ధైర్యాన్ని కోల్పోయి ఇక నేనెందుకు, నా జీవితం ఎందుకు అనుకుంటున్నారు. ప్రియులారా, మన దేవుడు మోడుబారిన జీవితాన్ని చిగురింపజేసిన దేవుడు. మనం నిలవాలి. మనము జీవితం కొరకై, దేవునిలో బలమునందుట కొరకై నిలవబడాలి. ఎవరి చేత మనం ద్వేషించబడ్డామో వారి ఎదుటనే దేవుడు మన తలను పైకెత్తుతాడు. ద్వేషించబడిన లేయాను దేవుడు చూచి ఆమెకు గర్భద్వారాలను తెరిచాడు. రూబేనును కన్నది. నా శ్రమను దేవుడు చూచాడని కృతజ్ఞురాలై పేరు పెట్టింది. ప్రియులారా, ఇంకా మనం చదివినట్లయితే అదే లేయా రూబేను, షిమ్యోను, లేవి, యూదా అనబడిన వారికి ప్రియులారా ఆమె జన్మనిచ్చినట్లుగా చూస్తున్నాము. అయితే విషయం ఏంటో తెలుసా? మరి లేవి గోత్రం అనేది ఇజ్రాయేలుకి దేవునికి మధ్య ఉండి గుడారంలో యాజకత్వం చేసినటువంటి వాళ్ళు. అంటే యాజకులు ఎవరి గర్భము నుండి వచ్చారు? లేయా గర్భము నుండి. లేయా ఎవరు? ఒకప్పుడు
యాకోబు చేత ద్వేషానికి గురైనటువంటి ఆమె. ప్రియులారా, ఇంకా తరువాత మనం చూసినట్లయితే అదే ఆ తల్లి నుండియే యోధా గోత్రం వచ్చింది. మీకు గుర్తున్నదా? యేసు ప్రభులు వారు ఏ గోత్రం నుండి వచ్చారు? యోధా గోత్రం నుండి. అంటే లేయా నుండి యోధా, యోధా గోత్రం నుండి యేసు. అంటే ఎంత శ్రేష్టమైన గోత్రములు, శ్రేష్టమైన సంతానం తన గర్భాన వస్తుందో వింటున్నారా? బహుశా ఆ లేయా ఆ రోజుల్లో నాకెవరున్నారు, నన్ను ఎవరు అర్థం చేసుకుంటున్నారు, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే అని ఆ తల్లి కృంగిపోయి తన ప్రాణాన్ని విడవడానికి సిద్ధపడినట్లయితే ఇలాంటి పరిశుద్ధులు, యోగ్యులు, యాజకులు, దేవునికి నరునికి మధ్య ఉండి యాజకత్వం చేసేటువంటి లేవి గోత్రికులు రారు కదా. పిల్లరా, ద్వేషించబడినది కానీ ఘనపరచబడినది. ప్రపంచములో దేవునికి మానవునికి మధ్య యాజకత్వం చేసే యాజక సమూహం ఆ తల్లి గర్భము నుండే వచ్చారు. దేవునికి స్తోత్రం. నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అవడం అంటే ఇదేనేమో. మరో మాట, లేయా రాహేలు కంటే ఎక్కువ కాలం జీవించింది. యాకోబు రాహేలును ప్రేమించి ఆమె కోసం 14 సంవత్సరాలు నౌకరు చేసి ఆమెను వివాహమాడాడు. బాధాకరమైన విషయం, యాకోబునకు అబద్ధం చెప్పింది, తన తండ్రికి అబద్ధం చెప్పింది రాహేలు. మనం ఈ లోకంలో దేవుని కంటే దేనిని ఎక్కువ ప్రేమించినా జీవితం ఇలాగే ఉంటుంది. ప్రియులారా, రాహేలు తన తండ్రి ఇంటి నుండి విగ్రహాలను దొంగిలించింది. యాకోబుకు అబద్ధం చెప్పింది, తన తండ్రిని లాబానికి అబద్ధం చెప్పింది. అయితే లేయా విగ్రహాలు దొంగిలించలేదు, భర్తకు తండ్రికి అబద్ధాలు చెప్పలేదు. చివరి మాట, రాహేలు చనిపోయింది, పితరుల సమాధుల్లోకి వెళ్ళలేదు. లేయా చనిపోయింది, పితరుల సమాధుల్లో పరిశుద్ధుల ప్రక్కనకు చేర్చబడింది. ఆత్మీయులారా, ద్వేషించబడిన లేయాను గూర్చి శ్రేష్టమైన సంగతులు మనం విన్నాం కదూ. ఇదిగో, మరి నీ జీవితంలో కూడా ద్వేషించబడుతున్నావా? ద్వేషమే ముగింపు కాదు. ద్వేషపు దినాలన్నీ దేవుడు తొలగించి నీ తలను పైకెత్తే రోజు కూడా ఒకటి ఉన్నది. లేయా ద్వేషించబడింది, దూషించబడింది, కానీ ఆ లేయా గర్భాన్ని దేవుడు పండించారు. అదే లేయాను దేవుడు తలను పైకెత్తారు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ద్వేషానికి గురయ్యవని కృంగిపోకు, విడిచిపెట్టారని కృంగిపోకు, ఒంటరి వాడనని ఒంటరి దానని నిరసిలిపోకు. బలంగా దేవుని కొరకు నిలవబడు. ఎవరు నిన్ను ద్వేషించి నిన్ను ప్రక్కగెంటేశారో వారే నీ కాళ్ళ యొద్దకు వచ్చే సమయాన్ని దేవుడు నీ కొరకు సిద్ధం చేస్తాడు. లేయా ద్వేషించబడితే లేయా పక్షాన దేవుడు కార్యం చేసి రాహేలు కంటే శ్రేష్టమైన గొప్ప సంతానాన్ని కనే కృప లేయాకు దేవుడిచ్చాడు. ఓ రోజు రాహేలు చనిపోయింది పిల్లరా, కానీ లేయా జీవించే ఉన్నది. ఇప్పుడు యాకోబు ఎక్కడుంటాడు? లేయాతోనే ఉంటాడు. పిల్లరా, ద్వేషించబడిన మన జీవితంలో దేవుడట్టి కార్యాలు చేయునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందరు హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపమని యేసయ్య నామములో ఆమేన్.